మిన్నాసాన్ కొనిచివా, నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ అవుట్ విత్ మహా. లేడీస్కి గోల్డ్, శారీస్, జ్యువెలరీ ఇలా ఎన్నున్నా మనం బాగా రెడీ అయినప్పుడు ఫ్లవర్స్ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకసారి ఫ్లవర్స్ పెడితే దాని లుక్కే వేరు. ఎన్ని ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే అంత హ్యాపీ అయిపోతాం. ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే, నేను ఒక ఫ్లవర్ పార్క్కి వచ్చాను కాబట్టి. ఫ్లవర్ పార్క్ అని చెప్పి షాప్ చూపిస్తుంది ఏంటి అనుకోకండి, వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే ఫస్ట్ ఈ షాప్ చూసేయండి. ఈ షాప్లో చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మేము క్రిస్మస్కి దగ్గరలో వెళ్ళాం కాబట్టి క్రిస్మస్కి రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చూడటానికి ఎంత బాగున్నా ఐటమ్స్ మన బడ్జెట్లో ఉంటేనేగా షాప్ నుండి మన బ్యాగ్లోకి చేరేది. ఇక్కడ ప్రైసెస్ చూస్తే విండో షాపింగ్ చాలా బెటర్ అనిపించింది. అందుకే ఐటమ్ చూడటం, ప్రైస్ చూడటం బాబోయ్ అనుకుంటూ పక్కకు వెళ్ళిపోవడం. ఇలా షాప్ మొత్తం ఒక రౌండ్ వేసాక ఇంకా పార్క్లోకి ఎంటర్ అయ్యాం. ఈ పార్క్ నేమ్ ఏంటంటే అషికగా ఫ్లవర్ పార్క్. దీనిలో ఓన్లీ ఫ్లవర్సే కాకుండా నైట్ అయితే ఇల్యూమినేషన్ కూడా ఉంటుంది. నైట్ ఇల్యూమినేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫ్లవర్స్ అన్నీ లైటింగ్లో ఎలా కనిపిస్తాయో అని కుదిరినంత వరకు డే టైంలో ఒక రౌండ్ వేసేద్దామని స్టార్ట్ చేసేసాం. జనం కూడా ఎక్కువ లేరు, ఎంతసేపు అయినా హ్యాపీగా రిలాక్స్డ్గా చూడొచ్చు కాబట్టి నేను మా బాబు ఫ్లవర్స్ చూడటంలో బిజీ అయిపోయాం. మా హస్బెండ్ మాత్రం లొకేషన్ కవర్ చేసే దానిలో బిజీగా ఉన్నారు. మా బాబు ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఫుల్ హ్యాపీ. ఇక్కడ రియల్ ఫ్లవర్స్తో పాటు మధ్యలో ఇలా ఆర్టిఫిషియల్ లైటింగ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎన్ని లైటింగ్ ఫ్లవర్స్ ఉన్నాయో. ఇవి మన ఇండియాలో ఉన్న రోజెస్లా ఉన్నాయి కదా. ఇవి చూస్తుంటే నా చైల్డ్హుడ్ స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు ఒక ఫ్లవర్ 1 రూపీకి ఇచ్చేవారు, కానీ మా నాన్నమ్మ మాత్రం చాలా బేరాలాడి ఫ్లవర్స్ కొనేది. ఇక్కడ అన్నీ చూసాక లైటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. డెఫినెట్గా ఇల్యూమినేషన్ అయితే వేరే లెవెల్లో ఉండొచ్చు. మేమైతే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాము, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఇక్కడ చూడండి విస్టీరియా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి. ఇవి స్పెసిఫిక్ సీజన్లోనే వస్తాయి అండ్ ఇవి చాలా కలర్స్లో ఉంటాయంట, బట్ నేనైతే ఓన్లీ పర్పుల్ కలర్లోనే చూశాను. ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉన్నది, నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. చూడండి సన్సెట్ అయ్యే టైంకి మొత్తం ఫ్లవర్స్ అన్ని భలే షైనింగ్గా ఉన్నాయి. ఇక్కడ ఏదో కొంచెం చర్చ్ లాగా సెట్టింగ్ పెట్టారు, అది నిజంగానే బెల్లేమో అనుకుని కొట్టడానికి వెళ్ళిపోతున్నాడు. డే టైం ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు నైట్ టైంకి రెడీగా ఉన్నారా? టట్టడాయ్. నేనైతే ఇల్యూమినేషన్ స్టార్ట్ అయ్యే టైంకి విస్టీరియా ఫ్లవర్స్ దగ్గరే ఉన్నాను. సో ఈ ఓపెనింగ్ మీరు కూడా చూడాలనిపించి నేను ఫస్ట్ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడెప్పుడు ఆన్ చేస్తారో లైట్స్ అని చూద్దామని. కానీ అదిరిపోయింది అసలు. ఇక్కడ చాలా రకాల థీమ్స్తో లైటింగ్ సెట్ చేశారు. ఇంకా చీకటి పడలేదు కాబట్టి ఎక్కువ లైటింగ్ ఎఫెక్ట్ తెలియట్లేదు. కంప్లీట్గా చీకటి అయితేనే కదా మనకి ఎక్కువ లైటింగ్ ఎఫెక్ట్ తెలిసేది. ఇంకా లేట్ ఎందుకు, మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, మరి మర్చిపోకుండా అది కూడా క్లిక్ చేయండి. అన్ని ప్లేసెస్ బాగున్నా స్పెసిఫిక్గా కొన్ని అయితే బ్యూటిఫుల్గా అనిపించి, ఇక్కడైతే ఫోటో కరెక్ట్గా బాగా వస్తుంది అనిపించినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో మిగిలిన వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది కదా. పెద్ద పెద్ద లైన్స్ ఉన్నా సరే ఎలాగైనా దిగాలి అంటే ఇంకా వెయిట్ చేయక తప్పదు కాబట్టి ఖచ్చితంగా నుంచుని ఫోటో తీసుకుని ఆ తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా విస్టీరియా ఫ్లవర్స్ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. సింక్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ అస్సలు సింక్ అవ్వలేదు. మేమైతే చాలాసేపు ఈ విస్టీరియా దగ్గరే చాలా టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే ఆ లైట్ ఫ్లిక్కరింగ్ అది కలర్స్ చేంజ్ అవ్వడము సూపర్గా ఉంది. చాలాసేపు ఇక్కడే ఉండి ఎంతసేపు కావాలంటే అంతసేపు తనివి తీరా ఎంజాయ్ చేసాం.
ఇక్కడ మా బాబు నేను ఫుల్గా పరిగెట్టుకుని ఆడుకున్నాము. చాలా దూరం నడిచాం కూడా కాబట్టి చాలా ఆకలిగా కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఒక ఫుడ్ కోర్ట్ ఉన్నది. అంతా జపనీస్ ఫుడ్డే. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనిపించి ఆక్టోపస్ డంప్లింగ్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే వెజిటేరియన్ కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఉంటే తీసుకుంటారు, లేదంటే ఇంకా ఆ రోజు ఉపవాసమే. సో ఫస్ట్ టైం నేను ఇది ఆక్టోపస్ డంప్లింగ్స్ ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా చెప్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు జపాన్ వచ్చినా సో మీకు ఎప్పుడైనా ఆప్షన్ ఉన్నా సరే మీరు కూడా ట్రై చేయొచ్చు. సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంది. పొంగనాలు తిన్నట్టు అనిపించింది, కానీ మధ్య మధ్యలో ఆక్టోపస్ పీసెస్ కూడా వచ్చాయి. ఇక్కడ క్యాజువల్ సెట్ కూడా ఉన్నది. ఇప్పటికే చాలా దూరం నడిచాం కాబట్టి ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళి చూసే అంత అయితే లేదు. సో బయటనే మొత్తం అంతా కవర్ చేసేసుకొని అలా వెళ్తున్నాము. ఇక్కడ చాలా చాలా సిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యారు. సో వాళ్ళ పిల్లలే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అలా ఫోటోలు తీస్తూ గడిపాం. ఇంకా వెళ్దామనే టైంకి మధ్యలో మాకు ఒక షార్ట్ ఫిల్మ్స్ లాగా ప్లే అవుతున్నట్టు అనిపించి ఇంకా ఆగి చూస్తున్నాము. ఈ వీడియో అయితే 5 minutes ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు కూడా నచ్చుతుంది.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితేనే నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వచ్చు, అలాగే ఈ వీడియో ఎలా ఉందో చెప్పచ్చు. మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా, జపాన్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా చెప్పచ్చు. సో మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటిదాకా నా వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.